ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, వారి శిక్ష ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. గత దినం 20 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె మారారు. 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. కనాను దేశంలో దేవుడు ఇశ్రాయేలీయులను ప్రవేశపెట్టాడు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి అనగా ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడినవారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి తెచ్చి కనాను దేశంలో నాటారు. ఇశ్రాయేలీయులను నాటినటువంటి ప్రదేశం దేవునికి ప్రతిష్ఠిత దేశం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అందుకే ఇశ్రాయేల్ దేశాన్ని ఆంగ్లమున ద హోలీ ల్యాండ్ అంటారు. అంటే పరిశుద్ధమైన భూమి. పరిశుద్ధమైన భూమి. ఇశ్రాయేలు వారిని శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నాటినటువంటి ప్రదేశము పరిశుద్ధమైన భూమి. ఈనాడు సంఘమే ఆయన పరిశుద్ధమైన భూమి. ఈనాడు సంఘమే ఆయన పరిశుద్ధమైన భూమి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటారు. ఈనాడు మనమే దేవుని ఆలయం. ఆయన ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉన్నారు. కీర్తనకారుడు 80వ కీర్తనలో 80వ కీర్తన 8వ వచనం నుంచి, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను.
దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దానిని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. దేవుడు ఐగుప్తు నుంచి ద్రాక్షావల్లిని తెచ్చాడు. కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టి అక్కడ దాన్ని నాటాడు, వృద్ధి పొందేటట్లు చేశాడు. ఇంకా యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసీయుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠమును మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీలుగా చేయను. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను అని తీసి పారవేయను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగ నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును.
ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఈ వచనాలన్నీ, ఈ భాగాలన్నీ మనం చదివితే ఇశ్రాయేలీలు ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు. దేవుడు వారిని ప్రేమించాడు. వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభు వారిని విడిపించి వారిని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నాటాడు. అయితే వారు దేవుని పిల్లలు, దేవుని యొక్క శక్తిని ఎరిగినవారు, దేవుని ద్వారా అనేకమైనటువంటి ఉపకారాలు పొందినవారు. వారిని దేవుడు ప్రేమించి ఒక రాజ్యముగా చేశాడు. అయితే వాళ్ళేం చేశారు? వారి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకోవాలని, వారి ద్వారా దేవుడు ప్రపంచానికి ఆయన గూర్చి తెలియజేయాలని, వారి ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రచురపరచాలని, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఒకటైనటువంటిది ఏంటంటే, అన్యజనులను నీ సంతతి ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుని వాగ్దానాన్ని బట్టి వారి ద్వారా అన్యజనులు అందరూ విశ్వాసమందు వారు స్థిరపడాలని, అన్యజనులకు వారి ద్వారా ఆశీర్వాదం కలగాలని దేవుడు వారిని కోరి వారికి ఆ దేశాన్ని ఇచ్చి వారికి ఎన్నో ఉపకారాల మేలు చేశాడు. అయితే వారేం చేశారు? వారి దేవుడైనటువంటి యెహోవాను వారు విసర్జించి అన్య దేవతలను పూజిస్తూ ఆయనకే పిల్లలుగా ఉండాల్సిన వీరు ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చారు. ఇష్టానుసారంగా వారు అపవిత్రమైనటువంటి, హేయమైనటువంటి, అసహ్యకరమైనటువంటి అనేకమైన పాపకార్యాలు చేస్తూ వచ్చారు. కారు ద్రాక్షలు కాశారు. కారు ద్రాక్ష. ఈనాడు ప్రభువు బిడ్డలమైన మనం క్రీస్తు ద్వారా అనేకమైనటువంటి ఉపకారాలు పొందాం. అన్యజనులైనటువంటి మనం క్రీస్తును కలిగి ఉండి ఆయన ఇచ్చేటువంటి రక్షణను, మారు మనస్సును, నిత్య జీవాన్ని పొందుకున్నాం. మరి మనలో కూడా కారు ద్రాక్షలు ఉండకూడదు. కారు ద్రాక్షలు అంటే శరీర కార్యాలు. కారు ద్రాక్షలు అంటే శరీర కార్యాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యాలు అంటే కారు ద్రాక్షలు అన్నమాట. మరి మనం ఆత్మచేత నడిపించబడాలి. శరీర కార్యాలు మనలో ఉంటే మనం నష్టపోతాం. ఇంకా కారు ద్రాక్షలు అంటే ఇష్టానుసారమైనటువంటి జీవన విధానం. ఇష్టానుసారమైన జీవన విధానం, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, అమర్యాదగా నడవడం, జారత్వం, అపవిత్రత, పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, ఇవి పరిశుద్ధులకు తగవు. కొలసీ పత్రికలో మనం చదువుతాం, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయాలి.
కాబట్టి క్రైస్తవ జనాంగం దేవుని ద్రాక్ష తోటగా మారినటువంటి క్రైస్తవ జనాంగం కారు ద్రాక్షలు కాకుండా మంచి ద్రాక్షలతో ప్రభువును తృప్తిపరచాలి. మనం బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ. అయితే వారు భ్రష్టులైపోయారు, కారు ద్రాక్షలు కాశారు. అందుకే 22వ వచనం మనం చదివితే, నీవు క్షారముతో కడుగుకొనెను, విస్తారమైన సబ్బు రాసుకొనెను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఎందుకనంటే యెరూషలేము వాసుల హృదయాల్లో చెడుతనం ఉంది. ఆ చెడుతనాన్ని వాళ్ళకి కడిగి వేసుకోవాలి. పాపం దాగే చోటు ఏది? హృదయమే. హృదయం. అందుకే లోపల నుండి వెలుపలకు వచ్చినవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని ప్రభు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదివితే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావం, అవివేకం వస్తాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాయంట. కాబట్టి పాపము దాగే చోటు హృదయం. మానవ హృదయంలో ఉన్నటువంటి చెడుగు ఎలా పోతుంది? యేసుక్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా మాత్రమే పోతుంది. క్షారముతో వస్త్రాలు, సబ్బుతో శరీరాన్ని కడుక్కోమంటున్నాడు ప్రభు. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు రక్తములో మనం మన హృదయాల్ని కడుక్కోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది వారు కనాను దేశానికి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో చాలామంది 6 లక్షల కాల్బలం వారు దేవుని నమ్మనందున వారు నశించిపోయారు, దేవుని నమ్మనందున. కాబట్టి విశ్వాసం మూలం. కాబట్టి విశ్వాసము ద్వారా మాత్రమే మనం క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడగలం. ఇంకా 23 నుంచి 25 వరకు మనం చదివితే, 23వ వచనం నుంచి 25 వరకు, నేను అపవిత్ర నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకుందువు? లోయలో నీ మార్గము చూడము, నీవు చేసిన దాన్ని తెలుసుకొను. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటివు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడదు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలిసి కొనినప్పుడు దానిని త్రెప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదీ అలసి ఉండదు, దాని మాసములు అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదముల చెప్పులు తొడుక్కును, నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినను. నీవు ఆ మాట వ్యర్థం, నేను వినను. అన్యులను మోహించితిని, వారు వెంబడి పోవుదునని చెప్పుచున్నావు. ఇశ్రాయేలీయులు భ్రష్ట స్థితికి దిగజారిపోయారు. వారు దేవుడు చెప్పినటువంటి మాటలు వినక దుర్మార్గంగా ప్రవర్తించారు. మేము బాగున్నాము, మేము ఇశ్రాయేలీయులము, మేము అబ్రాహాము సంతానం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు నీవు చేసిన దాన్ని తెలుసుకో అని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అరణ్యమునకు అలవాటు పడిన గాడిదలు, కామోద్రేకులైన వారు అన్నమాట. ఇశ్రాయేలు యొక్క వ్యభిచారం ఏంటో తెలుసా? విగ్రహారాధన. ఇశ్రాయేలు యొక్క వ్యభిచారం ఏంటంటే విగ్రహారాధన. ఐగుప్తు విగ్రహారాధన, అష్షూరు విగ్రహారాధన, బబులోను విగ్రహారాధన. ఇవి చేస్తూ భ్రష్టులైపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ దేవుడు వారిని విడిపించి రక్షించి
కనానులో ప్రవేశపెట్టినటువంటి దేవుడని యెహోవాను వాళ్ళు విడిచి ఐగుప్తీయులు దేశాలను జయిస్తున్నారు, అశ్షూరీయులు దేశాలను జయిస్తున్నారు, బబులోనీయులు దేశాన్ని జయిస్తున్నారు. కనుక వాళ్ళ దేవతలు, వాళ్ళ విగ్రహాలు అవి వారికి ఎంతో సహాయం చేస్తున్నాయి. మనమేమో శిక్షించబడుతూ బాధించబడుతూ ఉన్నాం. అవేదో వాళ్ళకి ఉపకారం చేస్తున్నాయని అనుకున్నారు వాళ్ళు. వీళ్ళ చేసినటువంటి భ్రష్టమైనటువంటి పనిని బట్టి దేవుడు వారిని శిక్షించి వాళ్ళకి అప్పగించాడు అనే విషయాన్ని ప్రక్కన పెట్టి, మా దేవుడు మాకేం చేయలేదు, వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుళ్ళు వారికి ఎంతో ఉపకారిగా ఉన్నారని చెప్పి వీళ్ళ మారడం మానేసి వాళ్ళని అనుసరించడం మొదలెట్టారు. అదే విగ్రహారాధన. వీళ్ళ దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఎదకొచ్చిన జంతువుల్లాగా ఇతర దేవతల వెంట వెళ్ళి వాళ్ళతో పరుగులెత్తి ఎడారికి అలవాటు పడినటువంటి గాడిదలాగా ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వ్యభిచారానికి అలవాటు పడిపోయారు. వాళ్ళని ఎవ్వరూ అదుపు చేయలేనటువంటి స్థితికి వారు వచ్చేసారు. ఇటు అటు పరిగెత్తే ఒడిగల ఒంటిలాగా వాళ్ళు నష్టపోయారు. ఇశ్రాయేలీయులు దిగజారినట్లు వారి భ్రష్ట స్థితి ప్రభు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈనాడు సంఘం భ్రష్ట స్థితికి కారణం కాకూడదు. సంఘంలో కూడా లోకం వస్తూ ఉంది. లోక సంబంధమైన అపవిత్రతతో మనుషులు నిండిపోతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు సంఘం ప్రత్యేకంగా ఉండాలి. అందుకే 25వ వచనంలో మనం చూస్తే, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును, నీ గొంతుగా దప్పికొనకున్నాడు జాగ్రత్త పడమని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థం, నేను వినను, అన్యులను మోహించితిని, వారు వెంబడి పోవుదును అని చెబుతున్నారు. మన పాదములకు చెప్పులు అవసరం. చెప్పులు ప్రవర్తనకు సాదృశ్యం. పాదములు, చెప్పులు ప్రవర్తనను సూచిస్తాయి. క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాల్సిందే. మన సొంత మార్గంలో మనం నడవడానికి లేదు. మనం కూడా క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. ప్రభు సలహా ఇస్తున్నా సరే వారు తీసుకోలేదు. ఈనాడు దేవుని వాక్యం మనకు ఎన్నో విధాలుగా సహకరిస్తుంది. ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. ఇంకా 26వ వచనంలో చూస్తే, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడతారు. నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు, అవమానం పాలైనట్లు ఇశ్రాయేలు వంశపు వారు, వారి రాజులు, వారి అధిపతులు, వారి యాజకులు, వారి ప్రవక్తలు సిగ్గుపాలయ్యారు. వాళ్ళు ఎంతో హీనమైనటువంటి స్థితిని పొందారు. 27, 28 వచనాలు మనం చూస్తే, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకున్నారు. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు నాకు మనవి చేస్తారు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో అని ప్రభు అడుగుతున్నాడు. ఒక్కొక్క ఊళ్ళు, ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా తమకు ఇష్టం వచ్చినటువంటి ఆకారాల్లో కొయ్యలు, రాతితో విగ్రహాలు చెక్కుకున్నారు. తమకు చేసిన దేవుని వైపుకు వీపును త్రిప్పారు. కష్టాలు ఎదురైనప్పుడేమో ఆయనకు మొరపెట్టుకున్నారు. న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుని ప్రజల యొక్క పాపాన్ని బట్టి వారు అపజయం పాలయ్యారు. వారు ఆపద నుంచి విడిపించబడాలని కోరతారు, కానీ దేవుడు వారికి సహాయం చేసి ప్రమాదం నుంచి విడిపించిన తర్వాత మళ్ళీ అలాంటి కార్యాలే చేసేవారు. అందుకే ప్రభు, మీరు కోరుకున్న దేవతలు ఏం చేస్తున్నాయి, మీకు ఏం రక్షించగలమని చూసుకోండి అని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు.
దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఈ లోకంలో జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్మాణకుడు, ఆయన నిన్ను నన్ను పుట్టించినవాడు, మన కొరకు సమస్త సృష్టిని చేసినవాడు. మరి ఆయన వద్దనుకుంటే, ఆయన వద్దని మనం లోక సంబంధమైనటువంటి వాటితో నిండిపోతే ఎంతో నష్టపోతాం. మన ఆత్మ పాతాళంలో నిత్యము యాతన అనుభవిస్తుంది. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడని, నిన్ను పుట్టించాడని, నీకు సమస్తం ఇచ్చాడనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించి ఆయన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికలోకి వచ్చి ఆయన బిడ్డగా నువ్వు చేయబడాలి. లేదా ఈ లోకంలో విగ్రహారాధనతో, అపవిత్రతతో అనేకమైన దేవతలను మీరు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తే రేపటి దినాన ఇబ్బందులు పడతాం, రక్షించబడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీల దేశం, ఇశ్రాయేల్ ప్రజలు అనేక మార్లు నాశనం అవడానికి గల కారణం వారి విగ్రహారాధన. తమ దేవుడైనటువంటి యెహోవాను వారు విడిచిపెట్టుట. ఈనాటి కాలంలో కూడా లోక జనులు నిజదేవుడు, సృష్టికర్త, వారి నిర్మాణకుడైనటువంటి ఆయన వైపు తిరగకుండా ఆయన చేసిన వాటిని పూజిస్తూ, ఆయన చేసిన వాటిని అనుసరిస్తూ, అవే దేవుళ్ళని భావిస్తూ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించడం కొరకే, తన సత్యాన్ని వెల్లడి చేయడం కొరకే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనకి ఇచ్చాడు. మనం దానిని చదివి గ్రహించి సత్యాన్ని ఎరిగి ఆయనే దేవుడని, ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించగలడని, ఆయన మాత్రమే మనల్ని సేవించాలని, ఆయన మాత్రమే మనం సేవించాలని, ఆయనే నిజమైన దేవుడిని గ్రహిస్తే నీవు రక్షించబడతావు, నీవు పరలోకానికి చేరతావు. మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.